రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్లో ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన పాలస్తీనా శాంతి తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఓటేసిన పరిస్థితి. అంటే ఇజ్రాయెల్ మనకి మొదటి నుంచి కూడా మిత్రదేశంగా ఉంది కదా ఎంజీ రావు గారు. ఇప్పుడు ఇజ్రాయెల్కి మోదీ వ్యతిరేకమవుతూ ఉన్నారా? నెతన్యాహు రెస్పాన్స్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో ఒక ఓటింగ్ జరిగింది. చాలా పెద్ద విషయం అండి ఇది. ప్రపంచంలో హమాస్కి ఇజ్రాయెల్కి జరుగుతున్న, ఇజ్రాయెల్కి ఇంకో 6 దేశాల మీద అటాక్ చేసింది ఇజ్రాయెల్. తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపాలన్నా, ఈ పశ్చిమాసియాలో శాంతి జరగాలన్నా ఒక పెద్ద అవసరం. కాబట్టి ఐక్యరాజ్య సమితి ఇనిషియేటివ్ తీసుకుని ఫ్రాన్స్ అందులో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని ఏమంటారంటే న్యూయార్క్ డిక్లరేషన్ అని ఒక పేరు పెట్టారు. పేరు పెట్టి ఒక ప్రతిపాదన చేస్తే దాంట్లో ఓటింగ్ జరిగితే 193 దేశాల సభ్యత్వం ఉన్న ఐక్యరాజ్య సమితిలో నిన్నటికి నిన్న 142 దేశాలు దీని అంగీకారం తెలిపిని. 12 దేశాలు ఆబ్సెంట్ అయినాయి, 10 దేశాలు వ్యతిరేకంగా ఓటేసినాయి. వ్యతిరేకంగా ఓటేసిన దేశాలు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలైన మైక్రోనేషియా, చిన్న చిన్న దేశాలు, ఈ పెరు, అదేవిధంగా న్యూగినియా, చిన్న చిన్న దేశాలు, మైక్రోనేషియా అనేది చిన్న దేశాలు వేసినాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇందులో ఈ ఓటింగ్ చేసిన దేశాలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటేసిన దేశం ఇండియా కూడా ఉంది. ఇండియా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటేసి పాలస్తీనాకి పీస్ ట్రీటీకి సపోర్ట్ చేసింది. ఇది పెద్ద విచిత్రమేమీ కాదండి. ఇది ఓటింగ్ వేసినంత మాత్రాన మనం ఇజ్రాయెల్కి వ్యతిరేకం కాదు. ఓటింగ్ వేసినంత మాత్రం ఇజ్రాయెల్ ఏమనుకుంటుందో చెప్తాను. ఓటింగ్ వేయడం ఎందుకు అవసరమైందని చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన ఈ న్యూయార్క్ డిక్లరేషన్కి ఇండియా కూడా సపోర్ట్ చేసింది. 142 దేశాలు సపోర్ట్ చేసినాయి. ఇందులో వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా దీనికి సపోర్ట్ చేసినాయి. అమెరికా అనేది ఆబ్సెంట్ అయ్యింది. యూరోపియన్ దేశాలు, వైట్ కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్ అన్నీ దీనికి సపోర్ట్ చేసినాయి. ఇక ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వెస్ట్ ఏషియాలో పీస్ కావాలి. దీనికి ఏంటంటే 2 స్టేట్ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్, పాలస్తీనా 2 స్టేట్ ఫార్ములా అంటే గాజా, పాలస్తీనాని ఒక దేశంగా గుర్తించడం. దేశంగా ఉంది, అన్నీ గుర్తించలేదు. ఈ దేశం ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా ఉన్న అది ఒక దేశంగా లేదు, ఏదో ఒక సభ్యురాలుగా అంతే ఉంది. ఇప్పుడు 2 స్టేట్ థియరీలో భాగంగా ఇజ్రాయెల్ ఒక దేశం అయితే ఈ పాలస్తీనా, గాజా ఇదంతా ఒక దేశం కింద పూర్తి స్థాయిలో ప్రకటించడం వల్ల ఇంక ఇజ్రాయెల్ దాని మీద ఈజీగా దాడి చేయడానికి ఉండదు, సార్వభౌమత్వం ఉండి. సో ఇది ఒక పీస్ఫుల్ సొల్యూషన్. పాలస్తీనా పీపుల్కి ఒక దేశం ఉంటుంది, ఇజ్రాయెల్కు ఒక దేశం ఉంటుంది, పాలస్తీనాకు ఒక రాజధాని పెడతారు. ఇది వస్తే అక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో నివారించవచ్చు అనేది ఒక హోప్తో అంతర్జాతీయ సమాజం ఈరోజు ఆ ప్రతిపాదన చేస్తే దాన్ని ఐక్యరాజ్య సమితిలో గెలవడం జరిగింది. దీనికి ఇండియా ఓటేసింది. ఇండియా ఎందుకు ఓటేసిందంటే ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ దీనికి సపోర్ట్ చేస్తున్నాయి, వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. దీనివల్ల అమెరికా కూడా ఆబ్సెంట్ అయింది, ఇజ్రాయెల్ సపోర్ట్ చేయలేదు, దూరంగా ఉందంతే. సో ఇదేంటంటే ప్రపంచ ప్రజాభిప్రాయం దీనికి అనుకూలంగా ఉంది. వెస్ట్ ఏషియాలో శాంతి కావాలి అంటే ఈ తీర్మానం కావాలి. ఈ తీర్మానంలో హమాస్ డిజార్మెంట్ చేస్తారు, హమాస్ ఇంకా దూరంగా ఉంటుంది, అధికారానికి దూరంగా ఉంటుంది. పాలస్తీనా అథారిటీయే దీనికి ఆధిపత్యం, ఈ స్టేట్కి అధ్యక్షురాలుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఇండియాకి పూర్తి స్థాయిలో అంగీకారం. అంతర్జాతీయ సమాజానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు. 2, భారత దౌత్య విధానం 1947 నెహ్రూ నుండి చూస్తే, ఇందిరా, నెహ్రూ అందరూ చూస్తే ఇప్పటి వరకు కూడా భారతదేశం కోరుకునేది మోడీ కూడా వదలలేదు. పాలస్తీనా పీస్ఫుల్ పాలస్తీనా సొల్యూషన్ అనేది ఇండియన్ ఫారిన్ పాలసీ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. దీన్ని మోడీ వదలకుండానే ఇటు ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి సంబంధాలు పెంపొందించుకున్నాం వ్యూహాత్మకంగా. ఇప్పుడు ఈ తీర్మానానికి ఓటేసింది మన ఫారిన్ పాలసీ దౌత్య విధానానికి అనుకూలంగా, కాబట్టి ప్రాబ్లం ఉండదు. అక్కడ శాంతికి వస్తుంది కాబట్టి ఇండియా ఓటేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమనుకుంటుంది, నెతన్యాహు ఏమన్నా అంటే ఫ్రెండ్ మోడీ నువ్వు ఓటేయడం ఏంటి అని అడగలేరు, అసలు అడగడమే ఉండదు. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ ఎప్పుడు భారతదేశ నిర్ణయం అనేది ప్రశ్నించదు. ఇప్పుడు నెతన్యాహు ఏ విధంగా కూడా ఫీల్ అవ్వారు, ఎందుకంటే మోడీ అందుకే అక్కడ ఓటేయడం జరిగింది. ఎందుకు మోడీ ఓటేశారు పాలస్తీనా అంటే అక్కడ శాంతి కావాలి, ఇది మా దౌత్య విధానం. ఇజ్రాయెల్ ఎప్పుడు ఓటే అడిగింది, రెసిప్రోసిటీ మాకు అవసరం లేదు. రెసిప్రోసిటీ అంటే నువ్వు ఇది ఇస్తే నేను ఇది ఇస్తాననే స్థాయిలో ఇజ్రాయెల్ ఎప్పుడు రిలేషన్ పెట్టుకోదు. ఇజ్రాయెల్ ఒకటే కోరుకుంటుంది, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంతో మాకు మిత్రత్వం కావాలి. అది మాకు ఏమి ఇస్తుందో మేము అడగాము, అది ఏ విధంగా ఓటింగ్ వేసిందో మేము అడగాము, కానీ అది ఏదైనా చేయండి, కానీ భారతదేశం మేము మిత్రురాలని చెప్పుకుంటే చాలంటది. ఈరోజు ప్రపంచ అభిప్రాయానికి భారతదేశ దౌత్య విధానానికి అనుకూలంగా మనం పాలస్తీనాకి సపోర్ట్ చేసాం. అది ఇజ్రాయెల్ ఫీల్ అవ్వదు. దానివల్ల ఎటువంటి భారత ఇజ్రాయెల్ సంబంధాలు పోవు, మోడీ నెతన్యాహు సంబంధాలు పోవు.
ఇప్పుడున్న డిఫెన్స్ కోఆపరేషన్ ఏది కూడా పాడవ్వదు. ఇదంతా ఇజ్రాయెల్కి తెలుసు. ఇజ్రాయెల్ కూడా హ్యాపీగా ఉంది. మనం ఎక్కడ ఓటేస్తామో దానికి అనవసరం. ఇదేం అమెరికా కాదు మనం కంట్రోల్ చేయడం, చైనా కాదు నువ్వు ఇది ఇస్తే నేను ఇస్తాను. దట్ ఈజ్ ఇజ్రాయెల్ ఇండియా ఫ్రెండ్షిప్ ఏంటంటే ఒకళ్ళు పరస్పరం ఇచ్చుకోవడం మీద లేదు. దిస్ ఇస్ ద రియల్ ఫ్రెండ్షిప్ అండి. ఒక అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. ఈరోజు ఇంటర్నేషనల్ సమాజానికి అనుకూలంగా భారత్ దౌత్యవేదన పాలస్తీనా పీస్ ట్రీటీకి మనం ఓటేసామంటే ఈ ఇస్లామిక్ కంట్రీస్ 57 దేశాలు సంతోషంగా ఉంటాయి, అమెరికా సంతోషంగా ఉంటాయి, వెస్ట్రన్ కంట్రీస్ సపోర్ట్గా ఉంటాయి. ఈరోజు వెస్టర్న్ ఫ్రాన్సు, బ్రిటన్, ఈ ఫిన్లాండు, డెన్మార్క్ కంట్రీస్ అంటున్నాయి డైరెక్ట్గా ఇజ్రాయెల్ని తిడుతున్నాయి. అవసరమైతే మేమే యుద్ధానికి వస్తాం, ఈ పాలస్తీనా ఒక దేశంగా గుర్తించేస్తాం, నువ్వు అతిగా ఇంకోసారి యుద్ధం చేస్తా అంటున్నాం. కాబట్టి ఇజ్రాయెల్ని యుద్ధాన్ని విరమణ కోసం దానికి కావాల్సింది ఏంటంటే బందీలు విడుదల, అది తీర్మానంలో ఉంది. తర్వాత హమాస్ని ఆయుధాలు లేకుండా దాని అధికారంలో లేకుండా పక్కన పెట్టే తీర్మానం. కాబట్టి ఇజ్రాయెల్ కూడా పెద్ద వ్యతిరేకమైంది ఏం కాదు టూ స్టేట్ సొల్యూషన్ అంటే. కాబట్టి ఈ ఫ్రాన్స్ ప్రతిపాదనకి ఇండియా ఓటేసింది. ఇది ఇజ్రాయెల్ ఇండియా సంబంధాలను ఎట్టి పరిస్థితిలో పోగొట్టదు. బెంజమిన్ నెతన్యాహు అదేవిధంగా ఇండియన్ ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న సంబంధాలు ఏ విధంగా పోగొట్టదు. రీసెంట్గానే ఇజ్రాయెల్తో మనం ఒక ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ కూడా చేసుకున్నాం. ఒక ఆయుధ ఒప్పందాలు 3వ అతిపెద్ద ఇంపోర్టర్ ఇజ్రాయెల్ మనకి. కాబట్టి ఈ సంబంధాలు ఏ విధంగా పోకుండానే ఇటు ఇస్లామిక్ దేశాలతో సంబంధాల్లో భాగంగా ఇండియన్ ఫారిన్ పాలసీలో భాగంగా పాలస్తీనాకు ఒక అద్భుతమైన శాంతిని చేకూర్చడానికి చేసింది. కాబట్టి ఇండియా ఇజ్రాయెల్ బంధానికి ఇది సూపర్. ఈ పాలస్తీనా సెక్యూరిటీ, పాలస్తీనాలో శాంతి వస్తే ఇజ్రాయెల్ ఇండియా సంబంధాలు ఇంకా పెంపొందించబడతాయి. అది ఉన్నంత వరకే మనకి కాస్త ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి ఈరోజు భారతదేశం యుఎన్ఓలో పాలస్తీనాకి సపోర్ట్ చేయడం వల్ల ఇజ్రాయెల్ ఇండియా సంబంధాలకు ఇంకా ఉద్ధరింపబడతాయని మనం చెప్పవచ్చు. రైట్. ఇక గోల్డ్, బంగారం ధర రోజు